వెల్కమ్ బ్యాక్. కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నియోజకవర్గంలో కాలుష్య నివారణకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల కష్టానికి తగిన ఫలితం దక్కే విధంగా చూస్తామంటున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైతే జనసేన పార్టీ 21 ఎమ్మెల్యేలు పోటీ చేశారో అందులో కూడా హైయెస్ట్ మెజార్టీ సాధించి ఏదైతే జనసేన పార్టీని కీర్తి ప్రతిష్టలను అయితే ఆనందం కూడా పైకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ప్రస్తుతం పంతం నానాజీ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ విక్టరీని ఎలా ఆస్వాదిస్తూ ఉన్నారు, ఏంటి పరిస్థితి, మీకు ప్రజలు ఎలాంటి సహకారం అందించారు? చాలా ఆనందంగా ఉందండి. ప్రజలు పెద్ద పెట్టిన పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే మేము అందరూ కూడా ఆశీర్వదించబడ్డాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తను తగ్గించుకుని త్యాగం చేసుకున్నాడో అసలు ఈ రాష్ట్రంలో రాజకీయ రూపురేఖలే మారిపోయాయి. అసలు సినారియే మారిపోయింది, టోటల్ సినారియే. అది వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి తప్ప వాళ్ళ కార్యకర్తలకి ప్రజలకి మాకు అందరికీ ముందే అర్థమైపోయింది. ఈ రిజల్ట్ వచ్చే ముందే అర్థమైపోయింది. ఖచ్చితంగా వాళ్ళ పోలింగ్ రోజునంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి వ్యక్తిని కోరుకుంటున్నారు, ఎటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరగబోయే ప్రభుత్వం కావాలని ఎలా కోరుకుంటున్నారు, కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేని ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు. ప్రజలు మేము క్యాన్వాసింగ్కి వెళ్తూ ఉంటే ప్రజలు మళ్ళు మాణిక్యాలు ఎక్కడ అడగలేదు. పూర్వం మాకు కమ్యూనిటీ హాల్ కావాలంటే అది కావాలి, ఇప్పుడు అలాగ అడగట్లేదు. ఆఖరికి అడుక్కుంటున్నారు, మాకు రోడ్డు వేసి పెట్టాం, కొంచెం డ్రైన్ వేసి పెట్టి మా ఇంట్లో నీళ్ళు ఇంట్లో ఉండిపోతున్నారు, కొంచెం డ్రైన్ దోమలు, మంచినీళ్ళు కావాలి, కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి. ప్రజలు ఏ స్థితికి దిగజారిపోయారంటే మౌలిక వసతులు కూడా అడుక్కునే స్థాయికి దిగజారిపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ప్రజల దగ్గర నుంచి ఈ టైపే రిజల్ట్ ఉంటుంది. అది ప్రత్యేకంగా మనం ఓటు అడగక్కర్లేదు, ఏం తిరగక్కర్లేదు. కానీ మా కార్యకర్తలు మా నాయకులు చాలా కష్టపడి తిరిగి వాస్తవాలు ప్రజలకు తెలియజేశారు. కానీ తీరా మాకు వెళ్ళాక డోర్ టు డోర్ వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మేము తెలియజేయాల్సిన అవసరం లేదు, ప్రజలే మాకు తెలియజేస్తూ ఉన్నారు వాస్తవాలు. అదే ఇవాళ ఓటు రూపంలో రిఫ్లెక్ట్ అయింది. ఇవాళ ఆ 10 సీట్లు కూడా ఏదో గాలివాటంగా ఏదో వచ్చిన సీట్లు లోకల్ నాయకత్వంలో ఉన్న గొప్పతనం వల్ల దేనివల్ల వచ్చిన సీట్లు తప్ప వైఎస్ఆర్ పార్టీ గురించి వచ్చింది కాదు. వైఎస్ఆర్ పార్టీకి ఇది ఆఖరి ఎన్నిక. దీంతో వైఎస్ఆర్ పార్టీ క్లోజ్ అయిపోతూ ఉంది. ఎందుకంటే జనరల్గా పార్టీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఈ పార్టీకి స్ట్రక్చర్ లేదు. ఓన్లీ అతని చరిష్మాతోటి, దొంగతనంతో, దొంగ అబద్ధాలతోటి ఒక్కసారి చూడడంతో వచ్చినటువంటి పార్టీ అది. ఆ పార్టీ ఇవాళ ఏమైందంటే ప్రజలు వద్దనుకున్నారు. తర్వాత చూడాలి ఎస్సీ ఓట్ బ్యాంక్ ఉందన్నారు, 2 బూతులు చూసి లెక్కెడదాం. ప్రతి చోట కూడా ఎంతో మెరుగైన స్థాయిలో ఎస్సీ ఓట్ బ్యాంక్ కూడా మాకు చాలా భారీ ఎత్తున పడ్డది. కాబట్టి ఇంకా ఏమీ లేదు, ఆ పార్టీ స్ట్రక్చర్ లేదు, నాయకుడు లేదు. మా ఊర్లో అయితే చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు 11 గంటలకి హైదరాబాద్ పారిపోయాడు. 11 గంటలకి దుకాణం ఎత్తేసి రాజమండ్రి వచ్చి ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. అది పరిస్థితి, పార్టీ పరిస్థితి అది. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రజలు మిమ్మల్ని నమ్మి కాకినాడ రూరల్లో అత్యధిక మెజార్టీ అంటే 78,000 మెజార్టీ ఇచ్చారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. బహుశా అంత మెజార్టీ ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా అంటే ఆ జిల్లాలోనే కూడా వచ్చి ఉండకపోవచ్చు కూడా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీరు ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ఎటువంటి ఫస్ట్ ఎలాంటి సమస్యని క్లియర్ చేయబోతా ఉన్నారు? నేను అదే చెప్తా ఉన్నాను. నాకు ఒక ఎంపీకి రావాల్సినటువంటి మెజార్టీ నాకు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినప్పుడు నా మీద బాధ్యత పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నాలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇవాళ నిజంగా నేను ఆ స్థాయికి నేను పనిచేయగలుగుతానని ఆ స్థాయిలో ఊహించి ఆ స్థాయిలో నాకు ఓటేసి, అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారి ఫోటోతోటి నాకు ఓటేశారు. కానీ ఆ బాధ్యత నేనే కదా చేయవలసిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఆ బాధ్యత శిరవాది చేస్తాను. ఎందుకంటే నేను ఎన్నికల్లో పెద్ద ప్రామిసులు ఏం చేయలేదు, 3 ప్రామిసులు చేశాను. ఒకటి, మౌలిక సదుపాయాలు సక్రమంగా అందించేటట్టు, వైద్యం సక్రమంగా అందించేటట్టు, విద్య సరిగ్గా అందించేటట్టు 3 చేశాను. అలాగే లోకల్గా కొన్ని ఏదో ఒక స్టేడియం అని అటువంటి కొన్ని లోకల్గా ఉన్నటువంటి కోరికలు చెప్పాను. మౌలిక సదుపాయాలు ప్రధానంగా నేను దృష్టి పెడతాను. హాస్పిటల్కి దగ్గర బృందాలు పెడతాను. జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి
డిశ్చార్జ్ అయ్యేదాకా కూడా బృందాలు వాళ్ళని సగం దగ్గరుండి చూసుకుని, అంటే అక్కడ ఉన్న డాక్టర్లు సిబ్బంది పనిచేయరని కాదు, కానీ వాళ్ళకి అసిస్టెంట్. ఎందుకంటే ఎవరైతే పేషెంట్ కూడా అటెండెంట్ వస్తాడో అతను నరకం చూస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ నరకం ఆ కుటుంబం చూడనివ్వకుండా మేము అసిస్ట్ చేయడానికి పెడతానని చెప్పి ఎన్నికల్లో నేను ప్రామిస్ చేశాను. అది పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాను. ఫైనల్ క్వశ్చన్, ముఖ్యంగా ఏదైతే అక్కడ మనం కాకినాడ చూసినట్లయితే పోర్ట్ ఏరియా ఉంది, అదేవిధంగా అక్కడ కూడా లేబర్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా ఎటువంటి అంటే ఇన్సూరెన్స్ అలాంటి ఏదైనా చేసి ప్రత్యేకమైనటువంటి సపరేట్గా మీరు ఏమైనా చేయదలుచుకున్నారా? అది ఇది జనరల్గా ఈ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ వాళ్ళే అన్నీ చేయాలి. అవి ఏంటంటే పొలిటీషియన్స్ ఎప్పుడైతే ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి డబ్బులు ఆశించడం మొదలుపెట్టినప్పుడు అనేక అంశాలు ఈ లేబర్కి కానీ ఉద్యోగస్తులకు కానీ రావాల్సిన అంశాలు అనేక అంశాలు పక్కదారి పడతాయి. అటువంటి పక్కదారి పడకుండా పూర్వం ఎలాగైతే ఉండేదో అదే పద్ధతిలో ముందు స్టాఫ్ వెల్ఫేర్, పొల్యూషన్ గురించి కూడా ప్రజలు వెల్ఫేర్ ఆ రెండే చూసుకుని ఇండస్ట్రీస్ కావాలి మనకి ఖచ్చితంగా. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో సమన్వయకర్త కిందండి ఖచ్చితంగా వారికి అందవలసినవి ప్రజలకి వీళ్ళకి సమన్వయకర్తగా ఉండే పొల్యూషన్ లేకుండా చూసుకుంటే ఎటువంటి బాధ్యతలన్నీ నేను నిర్వర్తించడానికి ఇవన్నీ నేను లోకల్ ఎజెండాలో ఖచ్చితంగా అన్నీ చెప్పాను. ప్రతిరోజు రోజుకు ఒక ఎజెండా తయారు చేసి ఏమేమి ఉన్నాయో చెప్పారు. నిరుద్యోగ సమస్య బట్టి కూడా మన ఫ్యాక్టరీస్ని మన దగ్గర నుంచి ఆదరించుకుంటే మన వీళ్ళ మధ్యలో ఒక సమన్వయం చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యాక్టరీస్ మంచి ఫ్యాక్టరీస్ వస్తాయి. మంచి కోస్ట్ అది. మా కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద కోస్ట్ ఉంది. పక్కనే పవన్ కళ్యాణ్ గారి కోస్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క కాన్స్టిట్యున్సీ ఉంది. కాబట్టి ఆ రెండు ఆయనతో పాటు ఆయన ఆదేశించి అన్నీ చేస్తే ఖచ్చితంగా బాగా డెవలప్ చేయగలం, బాగా అందరి ప్రమాణాలు మెరుగుపరుస్తాం. ఏదైతే ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి కృతజ్ఞతలు తేవడానికి వచ్చినటువంటి పంతం నానాజీ గారితో మనం మాట్లాడడం జరిగింది. ఆయన ఏదైతే రాష్ట్రంలో ఏదైతే ఆయన గెలిచినటువంటి మెజార్టీ ఏదైతే ఉందో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఆయన చేర్చడానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, మంగళగిరి పార్టీ కార్యాలయం.